ప్రధాని మోడీ, అమిత్ షా వ్యూహాల ముందు ఆ చాణక్యుడి వ్యూహం కూడా దిగదుడిపే అనడానికి గొప్ప ఉదాహరణ ఈ ఢిల్లీ ఎన్నికలు. ఆప్ సామాన్యుడి కోసం పుట్టిన పార్టీగా పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు బీజేపీతో హోరాహోరీనే తలపడుతోంది కానీ నిరాశే కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ గురించి చెప్పనక్కర్లేదు. సోయలో కూడా కాంగ్రెస్ లేదు. 1998 నుంచి 2013 వరకు కాంగ్రెస్, 2013 నుంచి 2024 వరకు ఆప్, ఈ రెండూ ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంటూ వచ్చాయి. అంటే బీజేపీ దాదాపు 27 ఏళ్ల నుంచి ఢిల్లీ పీఠం కోసం ఫైట్ చేస్తూనే ఉంది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీకే పట్టం కట్టబోతున్నాయన్న విషయం తెలుస్తోంది. ఆప్ అమలు చేద్దామనుకున్న మేనిఫెస్టోని కాపీ చేసిన బీజేపీ బడ్జెట్లో మిడిల్ క్లాస్కి ట్యాక్స్ డిడక్షన్ వంటివి చేసేసరికి జనమంతా కూడా బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అలాగే మోడీ 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు, వాళ్ల అనుచరులతో చేయించిన ప్రచారం కూడా బీజేపీకి కలిసొచ్చిన అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇకపోతే కాంగ్రెస్ విషయానికొస్తే అసలు ఎక్కడా కనిపించకుండా పోయేసరికి కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహం, నిస్పృహ ఏర్పడ్డాయి. ఢిల్లీలో కాంగ్రెస్ పరాజయంపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇండియా కూటమిపై విమర్శలు చేసిన సీఎం ఒమర్ అబ్దుల్లా, మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలానే వస్తాయి, ఇంకా కొట్లాడుకోండి, ఇంకా దారుణ ఫలితాలొస్తాయంటూ చెప్పుకొచ్చారు. సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ ఎలా ఉంది అంటే, చిన్నప్పుడు చదువుకున్న మోరల్ స్టోరీ గుర్తురాక మానదు. 2 పిల్లులు ఒక రొట్టెముక్క కోసం కొట్లాడుకుంటే మధ్యలోకి ఒక కోతి వచ్చి దాన్ని తినేసరికి 2 పిల్లులు ఏడ్చుకుంటూ పోతాయి. ఇప్పుడు ఆయన ట్వీట్లో సారాంశం కూడా ఇలాగే ఉంది.